కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో యాదవ సామాజిక సంఘం ఆధ్వర్యంలో గంగానమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కో కన్వీనర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు టీడీపీ నాయకులు మోసు మేను గంగయ్య దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులను దుశాలువతో సన్మానించారు. అనంతరం పిల్లి అనంతలక్ష్మి దంపతులు మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే గత మా యాదవ్స్కు విలువైపోయినటువంటి ఈ గంగా జాతర మాత్రం మేము ఒక గావు సమరంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ఇది మా పూర్వీకులు అంటే మా తాతలకు ముత్తాతల నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు ఆలయం లేదు, తర్వాత ఇప్పుడు ఆలయం కట్టారు. అప్పుడు ఆ రోజుల్లోని మేమేం చేసామంటే ఇక్కడ ఒక 20 కుటుంబాల వరకే పరిమితం. ఇది తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఒక గ్రామ దేవత కింద మేము పూజించున్నాం. ఈ తల్లి 1932లో అక్కడ నిలిచింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గోవసమరణ చేసుకుంటాం. ఈరోజు ఇంద్రపాలెం యాదవ సంఘం సభ్యులు సమక్షంలో యాదవ సంఘం యొక్క గ్రామదేవత గంగాలమ్మ చెల్లి జాతర మహోత్సవం జరుపుకుంటున్నారు. దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజానీకులను అందరినీ కూడా ఆహ్వానించి ఎక్కడెక్కడ సంఘ సభ్యులు ఉన్నారో అందరూ కూడా ఈ ఉత్సవం జరుపుకోవడం గత 50-60 సంవత్సరాల నుండి కూడా ప్రతీతి యాదవ సంఘ సభ్యులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అమ్మవారి గ్రామాన్ని యాదవ సంఘాన్ని అన్ని విధాలుగా అత్యైశ్వర్యాలు ఆయుధాలు ఉండే విధంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండేలాగా జీవించాలని ఆ జనాన్ని ప్రకటించుకొని జీవించమని ప్రార్థించడం జరుగుతుంది.